పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ ఎన్ సాంబశివరావు, ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కంది పంటను ఆశించే తెగుళ్ళు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాము. కంది పంటను ప్రధానంగా 2 రకాల తెగుళ్ళు ఆశించి నష్టం కలుగజేస్తాయి. వాటిలో మొట్టమొదటిది స్టెరిలిటీ మొజాయిక్ తెగులు అంటాము. సో దీనినే గొడ్డుమోతు తెగులు కూడా అని పిలవటం జరుగుతుంది. ఈ స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఎప్పుడు కందిలో వ్యాపిస్తుందని మనం ఒకసారి చూసినట్లయితే, కంది పంట గత సంవత్సరం సేమ్ పొలంలో మనం పండించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంది వేసుకున్నట్లయితే స్టెరిలిటీ మొజాయిక్ తెగులు వచ్చే ఆస్కారం ఉంది. అదేవిధంగా పంట చుట్టూ వయ్యారి బామ కలుపు మొక్కలు కానివ్వండి, అట్లాగే అడవి జాతు చిక్కుడు మొక్కలు కానివ్వండి, అట్లాగే ఎత్తుగా పెరిగే చెట్లు కంది పంటకి దగ్గరగా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క తెగులుని నల్లి, ఇరియోఫీడ్ నల్లి అనే ఒక పురుగు వ్యాప్తి చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి రైతు సోదరులు గమనించుకొని ఈ యొక్క తెగులు లక్షణాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ తెగులు ఆశించిన మొక్కలు సాధారణంగా ఉండే మొక్కలతోటి మనం పోల్చి చూసినప్పుడు, ఈ గొడ్డుమోతు తెగులు ఆశించిన మొక్కలు పొట్టిగా ఉండి ఆకులు చిన్న చిన్నవిగా గుబురుగా ఉండటం మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా ఆకులో సాధారణంగా ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి సాధారణ సైజులో ఉండాలి. అట్లాగే ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ మిళితమై కూడా మనకి ఒక్కొక్కసారి ఈ తెగులు ఆశించిన మొక్కలో మనం గమనించుకోవచ్చు. సాధారణంగా మనం కంది పంట విత్తిన తర్వాత 45 రోజుల నుంచి 90 రోజుల్లోపు ఈ తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ తెగులు ఆశించినప్పుడు ఇది వైరస్ ద్వారా ఈ తెగులు వస్తుంది కాబట్టి వైరస్ని మనం నివారణకు మందులేమీ లేవు. సో ఇది ఇరియోఫిడ్ నల్లి ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ నల్లిని మనం యాజమాన్యం చేసుకున్నట్లయితే ఈ తెగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి, అట్లాగే ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వ్యాప్తి చెందకుండా మనం నివారించుకోవచ్చు. ఈ తెగులు లక్షణాలు కనుక ఈ పంటలో మనం గమనించినట్లయితే వెంటనే నీటిలో కరిగే గంధకం 600 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ పిచికారీ అయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా పంటను గమనించుకొని ఇంకొక 15 రోజుల తర్వాత మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న పురుగు మందులైనటువంటి ఫెన్ పైరాక్సిమేట్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్లిని మనం నివారణ చేసుకొని ఈ స్టెరిలిటీ మొజాయిక్ తెగులు లేదా గొడ్డుమోతు తెగులు అనేది దానివల్ల జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా రెండవ తెగులు చూసినట్లయితే దీనిని డ్రై రూట్ రాట్ లేదా ఎండు తెగులు అని చెప్పి మనము చెప్తూ ఉంటాము. ఈ తెగులు మనం గమనించినట్లయితే 2 దశల్లో ఈ తెగులు మనకి ఆశించడం జరుగుతుంది. సో మొట్టమొదటగా శాకీయ దశలో, అంటే కంది పంట సుమారుగా పూతకి రాకముందు ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా వాతావరణంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉండి, నేల ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడు అంతకంటే ఎక్కువ ఉండి, బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ తెగులు లక్షణాలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే పైన, అంటే భూమి పైనుండే మొక్క భాగాలు ప్రధానంగా పైనుంచి కిందకి వడలిపోవటం మనం గమనించవచ్చు అనమాట. అట్లాగే డ్రూపింగ్ అంటాము. ఆకులు మామూలుగా అయితే ఆకుపచ్చగా ఉండి కొమ్మలు ఫ్రెష్గా ఉంటాయి. ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే పైనుంచి తలలో వాడటం, ఆ తర్వాత క్రమేపీ మొక్క ఎండిపోవటం మనకి గమనించవచ్చు. ఒకసారి ఇలాంటి మొక్కను కనుక మనం పీకి చూసినప్పుడు లోపల వేరు వ్యవస్థ, అట్లాగే వేళ్ళు పూర్తిగా కుళ్ళిపోవటం గమనించవచ్చు. సో ఈ దశలో ఈ తెగులు మనం చూసుకోవాలి. అట్లాగే రెండవ దశ అంటే మనకి పూతకు వచ్చినప్పుడు కానివ్వండి, పిందె కాయ ఏర్పడిన తర్వాత ఒకేసారి మనం సాళల్లో మొక్కలు ఎండిపోవడం మనం గమనించుకోవచ్చు అనమాట. ఇది రెండవ దశలో వచ్చే సేమ్ తెగులు, రెండవ దశలో వచ్చే మైక్రోఫోమినా ఎండు తెగులు. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి కాండం మీద నూలుకండి ఆకారంలో మచ్చలు ఏర్పడి ఈ కాండం యొక్క బోర్డర్, ఈ యొక్క మచ్చల బోర్డర్ మనం చూసినట్లయితే
ముదురు గోధుమ కలర్లో ఉంటుంది. అట్లాగే మచ్చ లోపల మధ్య భాగం మనం గమనించినట్లయితే ఇది తెలుపు రంగులో ఉంటుందన్నమాట. ఈ మచ్చలు రెండవ దశలో కనుక మనకి వచ్చినప్పుడు కాండం మీద నూలుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడటం మనం గమనించవచ్చు. ఈ నూలుకండ ఆకారంలో ఉండే మచ్చ బోర్డర్ కనుక మనం చూసినట్లయితే ముదురు గోధుమ రంగులో ఉంటుంది. మచ్చ మధ్య భాగం చూసినట్లయితే తెలుపు రంగులో ఉండి క్రమేపీ ఈ యొక్క మచ్చలు మీద పగుళ్ళు ఏర్పడటం మనం గమనించవచ్చు. సో అదేవిధంగా ఈ మొక్కను కనుక మనం పీకి చూసినట్లయితే వేరు వ్యవస్థ పూర్తిగా చనిపోయి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ తెగులు ఆశించినప్పుడు రెండవ దశలో మనకి ఒకే మొక్కలో అంటే పెద్దగా ఏపుగా పెరిగిన మొక్కలో కొన్ని కొమ్మలు కూడా మనం ఎండిపోవడం గమనించవచ్చు. సో ఈ తెగులు లక్షణాలను మనం గమనించుకున్నట్లయితే దాన్ని బట్టి మ్యాక్రోఫోమినా ఎండు తెగులు ఆశించిందని చెప్పి, డ్రై రూట్ రాట్ ఆశించిందని చెప్పి మనం నిర్ధారించుకోవాలి. సో దీనికి ఖచ్చితంగా మనము క్రాప్ రొటేషన్ పంట మార్పిడి విధానాన్ని తప్పకుండా పాటించాలి. వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేయకూడదు. సపోజ్ ఈ సంవత్సరం కంది పంట వేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ధాన్యాలు, చిరుధాన్యాల పంటలు వేసుకున్నట్లయితే ఈ తెగులు అంటే ఈ యొక్క శిలీంధ్రం యొక్క ఉధృతిని మనం భూమిలో తగ్గించుకొని దీని యొక్క ఎనాకులంను తగ్గించుకున్నట్లయితే మనకి ఈ తెగులు రాకుండా మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా విత్తనాన్ని విత్తేటప్పుడు విత్తనాన్ని ఖచ్చితంగా మార్కెట్లో దొరికే ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రాన్ని 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగులను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.